హలో చెప్పే అమ్మా. బేటా మీ చెల్లెలకి పిల్లగాని చూడండి బేటా. ఎటువంటి పిల్లగాని చూడమంటావు అమ్మా? ఇంట్లో పనంతా చేయాలి, బట్టలు విండాలి, బాసం తోమాలి, పెళ్ళం ఎట్ట చెప్తా తినాలి. ఎంత సోదరి చెప్తున్నావు? మా ఆయన అట్టని చూడమంటావు అంతే కదా? చెప్పే అమ్మా. సరే బావా, ఊరి నుంచి మా అమ్మ మా నాన్న వస్తుందంటే వెళ్ళి చికెన్ మటన్ తీసుకురాపో. మా అమ్మ మా నాన్న కూడా రమ్మని చెప్తా. అమ్మా మీరు రావద్దులే, నేనే వస్తా. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ డాక్టర్ సౌందర్య గారు ఉన్నారు. డౌట్స్ అవి తెలుసుకుందాం. ఫస్ట్ కాలర్ని తీసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. నాకు శ్వాస తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది, ఇబ్బంది అవుతున్నది, ఏం చేయాలో చెప్పండి మేడం. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు తీసుకోవటం మాని. తాళ ఎవరు కట్టారా? మీరే. చేతులు ఎవరు కట్టుకోవాలి? నేనేనండి. అది ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి భయపడు. ఏమండి ప్రతిరోజు మిద్ది మీద ఏం చేస్తున్నారు? విటమిన్ డి కోసం. విటమిన్ డి ఇల్లు మారింది, కిందకి నడవ. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి. ఏమే ఈ చీరల ముక్కవా నేను ముక్కవా? నాకు చీరలే ముఖ్యం. ఎందుకు? చీరలు అయితే ఇప్పుడంటే ఇప్పుడు మార్చుకోవచ్చు కాబట్టి. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన మంచిని మోస్తున్న మా అమ్మని పిలువ వచ్చి చూస్తుంది. అత్త మంచిని మోసం చూద్దురా. మా అమ్మని మర్యాదగా పిలువ. అత్త మర్యాదగా రా, సినిమా చూద్దాం. ఇదిగో అక్క, పక్కింటి ఆయన కోమలోకి వెళ్ళాడంటే తెలుసా? అవునా? ఈ డబ్బున్నలు ఎక్కడికైనా వెళ్తారమ్మా. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా, కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. మేడం, మీ హస్బెండ్ ని చంపేశారు, కారణం ఏంటి? తాగి ఇంటికి వచ్చిండు. తాగేసి వస్తే చంపేస్తారా? అన్నమేయి అరుణా అన్నాడు. అన్నం వేయమంటే చంపేస్తారా? నా పేరు లావణ్య. అవునా? చంపేయడమే కరెక్ట్ అండి. బావా చీరలు కొనుక్కోవాలి, 2000 ఇవ్వవా? బీరోలో అన్ని రకాల చీరలు పెట్టుకుని డబ్బులు కావాలి. నేను ఇవ్వను. ఇస్తావా ఇవ్వా? ఇవ్వను. ఇస్తావా ఇవ్వా? ఇవ్వనంటే ఏం చేసుకుంటే చూసుకోవు. హలో అంబులెన్స్ సార్, మా ఆయన కాళ్ళు చేతులు ఇరిగిపోయి, జల్దీ రండి. ఊకో మజాక్ చేసినా చీరలు తీసుకోబో. లేదు, నేను ఫోన్ చేయలే, నేను మజాక్ చేసి. బావా కొత్త చీర కొన్నా చూడు. ఎంత కొన్నావు? 2000 కొన్నా. ఈ చీరలు 2000 కొన్నావు? నీకేమైనా తెలివి ఉన్నదా? అది లేకనే మన పెళ్ళి ఇప్పుడు 5 లక్షలు పెట్టి నిన్ను కొన్నా. ఏమండి మార్కెట్కి వెళ్తున్నాను, పక్కింటి సురేఖకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. హలో సురేఖ గారు, మా ఆవిడ మార్కెట్కి వెళ్తుంది, నేను ఒక్కనే ఇంట్లో ఉన్నాను, మీరు వచ్చేయండి.